పాడి పంటలతో రైతాంగం సుభిక్షంగా ఉండడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మంచి చేకూరాలని మాజీ మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు ఆకాంక్షించారు. భోగి పండుగను పురస్కరించుకొని ఒంగోలు లాయర్పేటలోని ఆయన నివాసంలో జరిగిన భోగి వేడుకల్లో సిద్ధా రాఘవరావు, ఆయన సతీమణి లక్ష్మీ పద్మావతి, సిద్ధా సుధీర్ బాబు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వెలిగించిన ఆయన రాష్ట్ర ప్రజలందరికీ భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గత నెల రోజుల నుంచి అన్ని ఆలయాలలో ధనుర్మాస వేడుకలు ఘనంగా జరిగాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సంతోషదాయకమని అన్నారు. సార్ ఒకసారి సార్ 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 ఒక్కసారి సార్ సార్ ఒక్కసారి ఓకేనా? సార్ దౌడ పెట్టా ఉంటున్నా ఒంగోలు స్వాగతం పలికింది సార్. ఈరోజు భోగి, రేపు సంక్రాంతి సందర్భంగా దేశ ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంగా ఈ నెల రోజుల నుంచి అనేక దేవాలయాల్లో ఈ ధనుర్మాసం సంబంధించి పూజా కార్యక్రమాలు, కైంకర్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాం, అన్ని విధాలుగా కూడా మంచి జరగాలని, మంచి పాడి పంటలతో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఏదైతే ఈరోజు ఒక పండగ వాతావరణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో కూడా జరుగుతూ ఉంది. వారికి మనస్ఫూర్తిగా వారికి కూడా అభినందనలు తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తాను మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. ఈరోజు మరి నెల రోజులు సంక్రాంతి పండగ నిలబడతామంటారు. ఆ నిలబట్టిన దగ్గర నుంచి కూడా మరి ప్రతిరోజు కూడా మన వాకిళ్ళు, ఎందుకంటే మన సాంప్రదాయాల్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. మరి పిల్లలకి కానీ తెలియజేస్తుండాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి పండగలు కానీ సాంప్రదాయాలు కానీ
మన వెనక నుంచి వస్తున్న ఈ అన్ని విధాలైన మరి పండగలు కానీ అవన్నీ కూడా తెలియటం లేదు. మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా పిల్లలకి ఇవి మనం చిన్నప్పటి నుంచే మనం అన్నీ కూడా చెప్పాలి వాళ్ళకి, ఈ విధంగా ఈ పండగ ఈ విధంగా జరుగుతుంది అనేసి. మరి సంక్రాంతి పండగ అంటే అన్ని పండుగలు ఒక రోజు 2 రోజులతో అయిపోతాయి, కానీ సంక్రాంతి పండుగ నెల రోజులు జరుపుకుంటాము. ఎందుకంటే మరి మన వాకిళ్ళు ఉదయాన్నే లేవగానే ముందల చక్కగా వాకిలి జిమ్మి ముగ్గు వేసుకోవాలి. ఈ నెల రోజులు కూడా చాలా విశేషంగా అన్ని రంగులతోటి పెద్ద పెద్ద ముగ్గురు అనమాట, చక్కగా మన వాకిలంతా నిండుగా పండగ వాతావరణం ఉంటుంది. అలానే గొబ్బెమ్మలు పెట్టుకుంటాము, అవి కూడా మర్చిపోతున్నాం. గొబ్బెమ్మలు పెట్టుకోవడం కూడా ఇప్పుడు వాతావరణాన్ని బట్టి అందుకని ఒకరోజు చేసుకుంటున్నారు ఈ పండగ కూడా, గొబ్బెమ్మల పండగ కూడా. మరి మా చిన్నతనాలు అయితే ప్రతిరోజు ఉదయాన్నే లేచి గొబ్బెమ్మలు ఆవు పేడతోటి గొబ్బెమ్మలు చేసి మరి బంతిపూలు అవన్నీ చక్కగా పూసేవి, అవన్నీ చక్కగా అందంగా అలంకరించుకునేవాళ్ళము. ఇప్పుడు కూడా అపార్ట్మెంట్లో కూడా చిన్నగా 1, 2 అయినా పెట్టుకుంటున్నారు. మరి సాంప్రదాయాన్ని మన పద్ధతులను మర్చిపోకుండా, అలానే ఏవి కూడా మన పద్ధతులు మర్చిపోకూడదు, పిల్లలకి కూడా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.